జ్యోతిష్యంలో అరుదైన దృశ్యం. ఈ రాశులపై శ్రీరాముని కటాక్షం. ఈ రోజున చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు. ఇక సూర్యుడు మేష రాశిలో 10వ ఇంట్లో ఉంటాడు. ఈ అరుదైన కలయిక వలన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ కింది రాశుల వారికి ఆ రామయ్య నుంచి ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. మరి ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది త్రేతాయుగంలో శ్రీరాములు జన్మించిన సమయంలో ఓ అరుదైన జ్యోతిష ఘట్టం జరుగుతోంది. ఈ రోజున చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు. ఇక సూర్యుడు మేష రాశిలో 10వ ఇంట్లో ఉంటాడు. ఈ అరుదైన కలయిక వలన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ కింది రాశుల వారికి ఆ రామయ్య నుంచి ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. మరి ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం. 1 మేష రాశి. మేష రాశిలో జన్మించిన వారికి ఈ ఏడాది శ్రీరాముడి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. బృహస్పతి దేవగురువు సూర్యునితో పాటు మేషరాశిలో ఉండటం వల్ల ఈ రాశిలో పుట్టిన వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. ఈసారి మీరు ఎక్కువగా శుభవార్తలు వింటారు. కార్యాలయంలో ముఖ్యమైన బాధ్యతలను అప్పగించవచ్చు. ఉన్నత అధికారులు మీ కృషిని ఎంతో అభినందిస్తారు. ఇది కెరీర్ పురోగతికి దారితీసే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారు అనుకూలమైన ఫలితాలను ఆశించవచ్చు. వారి భవిష్యత్ విజయానికి దోహదపడే ముఖ్యమైన పనులను కేటాయించవచ్చు. అదనంగా వ్యాపార వెంచర్లలో నిమగ్నమైన వ్యక్తులు లాభదాయకమైన రాబడిని అనుభవించవచ్చు. ఆర్థికంగా బలపడతారు. గతంలో ఎదురైన సమస్యలన్నింటికీ పరిష్కారం లభించి ఊరట కలుగుతుంది. 2 తులారాశి. తులారాశిలో జన్మించిన వారికి కూడా ఈ ఏడాది వృషభ రాశి వారు వివిధ భౌతిక సౌకర్యాలను ఆనందిస్తారు. దీర్ఘకాలిక ప్రణాళికలలో విజయాన్ని చూడవచ్చు. పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తవుతాయి. పురోగతికి మార్గం సుగమం అవుతుంది. ఆస్తిని సంపాదించాలనే కలలు ఈ సమయంలో వాస్తవ రూపం దాల్చవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. అదనంగా వ్యాపార ప్రయత్నాలలో లాభదాయకమైన ఫలితాల సూచనలు ఉన్నాయి. మీ ఆర్థిక స్థితిని మరింత పటిష్టం చేస్తుంది. 3 మీన రాశి. మీన రాశికి చెందిన వ్యక్తులు రాముడి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు. విజయం మీ ప్రయత్నాలలోని ప్రతి అంశానికి అనుగ్రహిస్తుంది. మీ మనస్సుకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు చివరకు పరిష్కారాన్ని పొందుతాయి. ఇది ఉపశమనానికి దారి తీస్తుంది. ఆర్థికంగా బలపడతారు. ఈ ఏడాది మీకు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. జీతం కూడా మీరు ఆశించిన విధంగా లభిస్తుంది. ప్రస్తుతం మీకు అదృష్ట కాలం నడుస్తుందని చెప్పొచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.